దేవనామంలో మీ అందరికీ వందనాములు. నేను క్రీస్తు జననం గురించి వివరించబోతున్నాను. అబ్రహాము కుమారుడు దావీదు కుమారైన యేసుక్రీస్తు వంశావళి. మత్తయి 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉన్నది. అబ్రహాము నుండి దావీదు వంశావళి వరకు 14 తరములు, దావీదు వంశావళి నుండి యూదుల వంశావళి వరకు 14 తరములు, యూదుల వంశావళి నుండి క్రీస్తు వరకు 14 తరములు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము నుండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుండగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టెదరు. ఆమెకు యేసు అనే పేరు, మరియాకు యేసు అనే పేరు పెట్టువలెను గనుక యేసు అనే మరియాకు కుమారుడు అను శిశువు పుట్టెను. గాబ్రియేలు అని యేసు కుమారులను మరియాకు ప్రత్యక్షమయ్యి, నీకు ఒక శిశువు పుట్టినని చెప్పాను గనుక యేసు అనే పేరు పెట్టవలను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. యేసు అనే శబ్దం అద్దముకు రక్షకుడని అద్దము. ఆశ్చర్యకరుడు అనగా మనుషులు ఎవరు చేయలేని అద్భుతాలు దేవుడు చేశాడు. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. యేసేపు మరియను తీసుకొని నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాను. మరియాకు క్రీస్తు పుట్టెను. క్రీస్తు అనే శబ్దములకు అభిషేక్తుడని అర్థము. ఆలోచనకర్త దేవుడు మనలాగా దేవుడు ఆలోచిస్తున్నట్టు మనం కూడా ఆలోచించాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తానే ఒక నూచన మీకు చూపును ఆలకించుడి. మరియాకు కన్యక గర్భవతి అయి ఇమాయేలు అని పేరు పెట్టెను అని ప్రభు యెషయా 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినది. అని ప్రభు అనే మాటలకు తానే మాట నెరవేరినట్లు ఇలా రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 22-23 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది. ఇమ్మాయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిత్యుండగు తండ్రి దేవుడు పరలోకానికి నిత్యుండగులా ఉన్నట్లు నిత్యుండగు తండ్రి మనకు కూడా పరలోకానికి ఇస్తాడని నమ్మకం. ధన్యవాదం.